నమస్కారం అండి సాధుకులారా. అప్పుడు దాకా మీ యొక్క మనసులో తెలియని ఆనందం ఆహ్లాదవంతంగా మీరు ఉండడం జరిగింది. అయితే సడన్గా ఏదో తెలియని బాధ దిగులుతో మీరు ఇబ్బందికి గురవుతున్నారా? ఎందుకు వస్తుందో తెలియని ఒక రకమైన హెడ్ఏక్తో మీరు మానసికమైన వేదనకి గురవుతున్నారా? రాత్రి వేళ మీరు నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నా సరే మీకు అవసరం లేని ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తుందా? అలాగే మీరు చేస్తున్న పనిలో ఏవో రకరకాల ఆలోచనలు మీ పైన ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఆ పనిని సరిగ్గా జరగనీయకుండా చేస్తున్నాయా? అయితే మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఏంటంటే మీ యొక్క స్నేహితుల విషయంలో కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీరు కొన్ని విషయాల్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. డిస్కస్ చేస్తున్నప్పుడు వారి జీవితంలో ఎదురవుతున్న కొన్ని విషయాల్ని మీతో వారు పెంచుకుంటూ ఉంటారు. ఆ యొక్క విషయాల్లో చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఆ సిచ్యువేషన్స్లో వారున్న పరిస్థితికి తగ్గట్టుగా వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్య నుండి వారు ఎలా బయటపడగలరో అనే విషయాన్ని మీరు బోధించడం జరుగుతుంది. అయినా సరే మీరు చెప్పిన విషయాన్ని వారు పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా ముందుకెళ్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు స్థిరపడతారనే విషయాన్ని చెప్పారో దాన్ని పూర్తిగా వదిలేస్తూ ఉంటారు. మరలా 2 రోజులు పోయిన తర్వాత మరలా అదే విషయం గురించి మీ దగ్గర బాధపడుతూ ఉంటారు. మీరు మరలా అదే విషయం గురించి వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మీరు మాట్లాడినంతసేపు కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఆహ్లాదవంతంగా ఫీల్ అవుతారు. కానీ కొన్ని గంటల్లోగానే మరలా వారు ఆ దుఃఖాన్ని చేరుకుంటారు. అలా వారు రిపీటెడ్గా ఆ సర్కిల్లో తిరుగుతూ ఉండేటప్పుడు మీకు చెప్తున్న ఆ యొక్క విషయాల్ని మీరు మాట్లాడుతూ గ్రహిస్తూ ఉంటారు. మీరు గ్రహిస్తున్న ప్రతి నెగిటివ్ మాట కూడా మీ యొక్క మనసులోకి చేరుకొని ఒక ఆలోచన కింద క్రియేట్ అవుతుంది. అరే, తనకు నేను ఈ విధంగా చెప్తున్నాను కదా, తను ఎందుకు అలా చేయలేకపోతుంది, ఈ విధంగా వెళ్తే తన జీవితంలో బాగుపడుతుంది కదా, తను నేను చెప్తున్నట్లుగా ఎందుకు నిర్ణయాన్ని తీసుకోలేకపోతుంది అంటూ మీరు ఆ యొక్క విషయాల గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆ విషయాల గురించి మీరు ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారో ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మీ శరీరం పైన ప్రభావం చూపిస్తుంది. అప్పుడు నెమ్మదిగా మీకు హెడ్ఏక్ రావడం మొదలవుతుంది. మీ శరీరం అంతా నీరసంగా మారిపోతుంది. మీరు చేస్తున్న పనిలో చేయాలనే ఇంట్రెస్ట్ని మీరు కోల్పోతూ ఉంటారు. మరలా ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మీరు ఎలాగైతే చెప్పారో నేను అలాగే చేస్తున్నట్టుగా ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు. ఆ వ్యక్తి కూడా మీరు చెప్పే విధంగానే చేయాలనుకుంటాడు. కానీ ఆ వ్యక్తి తను గత జన్మలో పోగొట్టుకున్న కర్మ యొక్క ఫలితం ఆధారంగా, అలాగే ఈ జన్మలో తనకున్న రాగము ద్వేషము యొక్క బలమైన శక్తి వల్ల మీరు చెప్తున్న మాటల్ని పూర్తిగా తన యొక్క జీవితంలో అప్లై చేయలేకపోతాడు. తద్వారా మీ యొక్క మాటలకి వ్యతిరేకంగా ఆ వ్యక్తి ప్రవర్తించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడో మీకు నెమ్మదిగా ఆ వ్యక్తి పైన కోపం రావడం కానీ, ఆ వ్యక్తిని మీరు కెసురుకోవడం కానీ లేక తిట్టడం కానీ మొదలు పెడుతుంటారు. తద్వారా పూర్తిగా మీ యొక్క బ్రెయిన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. రకరకాల ఆలోచనలతో మీరు భావోద్వేగానికి గురవడం జరుగుతుంది. ఆ క్షణంలో వచ్చే కోపం మీ శరీరంలో ఉండే ప్రతి కణము ప్రతి అణువులోనికి చేరుకుని మీరు పూర్తిగా ఒక భయంకరమైన స్థితికి చేరుకునే విధంగా చేస్తుంది. నేను అందరికీ సహకారం చేస్తున్నాను కదా, వారి మంచి కోసమే చెప్తున్నాను కదా, అయినా సరే వారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, నాటికి విలువ ఇవ్వట్లేదు కదా, అటువంటిప్పుడు వీడు మరలా నన్నే ఎందుకు అడుగుతున్నారు, నాకు ఎందుకు ఈ కర్మ అన్నట్లుగా మీరు మిమ్మల్ని మీరే సెల్ఫ్గా డౌన్ చేసుకుంటూ ఉంటారు. తద్వారా మీ శరీరం అంతా నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపించడం జరుగుతుంది. మీ యొక్క ఆరాలోకి పూర్తిగా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ చేరుకుని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు తెలుసో తెలియకో మీ యొక్క స్నేహితుల విషయంలో కుటుంబ సభ్యుల విషయంలో కొన్ని విషయాల్లో మీరు బలంగా దూరి వాటిని సరిచేయాలనే ప్రయత్నం చేయడం వల్ల మీకు ఎదురవుతున్న సమస్య అంటే, మనం ఒక మురికి కాలువ క్లీన్ చేద్దామని వెళ్ళామనుకోండి, అది క్లీన్ చేసే ప్రాసెస్లో అక్కడ ఉన్న మురికి మన చేతికి ఏ విధంగా అయితే అంటుకుంటుందో అదేవిధంగా మీరు ఒక వ్యక్తి మానసికమైన బాధకు గురవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ మానసికమైన బాధ నుండి బయటపడేందుకు మీరు చేస్తున్న ప్రయత్నంలో ఆ వ్యక్తి పడుతున్న మానసికమైన బాధ మీపై కూడా ప్రభావం చూపించి మీరు కూడా ఒక మానసికమైన బాధని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మహానుభావులైన పెద్ద పెద్ద గురువులు ఏం చెప్పారంటే,
మీకు అవసరం లేని విషయంలో మీరు కలగజేసుకోవద్దు. మీరు మరింతగా లోతుగా వెళ్ళినట్లయితే ఆ కర్మ మిమ్మల్నే చుట్టుకుంటుంది. వారు బాధపడడం కాదు, మీరు చేస్తున్న మంచికి మరలా చెడు ఎదురొస్తూ మీరు బాధకి గురవ్వడం జరుగుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి. మనకు మహా గురువులే ఈ యొక్క విషయాన్ని వివరించడం జరిగింది. కాబట్టి స్నేహితులారా, మీరు కొందరి విషయంలో చేస్తున్న కొన్ని సహాయాల విషయంలో వారు మీ మాట ఒకనొక స్టేజ్కి దాటిన తర్వాత వినరు. వినలేని సమయంలో మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, మీరు నా మీద కోపడుతున్నారు, మీరు నాకు మంచి చెప్పడం మానేసి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే స్థాయికి వెళ్ళిపోతారు. అక్కడ పూర్తిగా వారు మీ చేతుల్లో నుంచి పక్కకి వెళ్ళిపోయారని గమనించాలి. వారు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే వారిలో ఉండే రాగము, అంటే విపరీతమైన ప్రేమ ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ వారు విపరీతంగా ప్రేమను పెంచుకోవడం వల్ల ఆ స్థితి నుండి బయటికి వచ్చేందుకు వాళ్ళ మనసు అనేది వారికి సహకరించదు. లేక విపరీతమైన ద్వేషం, ఆ ద్వేషం కూడా ఆ విషయాన్ని వదిలిపెట్టనివ్వకుండా వారిలో వారే కుమిలిపోయే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ రెండు బలంగా వారిపైన ప్రభావం చూపిస్తుంది. అలాగే వారి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ అనేది వారిని అటువంటి ఊబిలోకి వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. తద్వారా వారు ఎంత బయటపడదామని ట్రై చేస్తున్నా సరే చుట్టూ ఉండే సంఘటనలు వారిపైన ఆ విధంగా ప్రభావం చూపించడం వల్ల అదే మార్గం సరైనదని వారు అదే విధంగా ముందుకెళ్ళిపోయి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీ ప్రయత్నం మీరు ఎంతవరకు చేశారో అంతవరకు చేసి వదిలేయండి. అంతకు మించి మీరు మరొక అడుగు ముందుకు వేసినట్లయితే జీవితంలో మీరు ఊహించలేని ఎదురుదెబ్బను ఎదుర్కొంటారు. మీరు చేసిన సహాయమే మీకు చెడు కింద ఎదురై మిమ్మల్ని దెబ్బ కొడుతుంది. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి అక్కడితోనే ఆగిపోతే మీరు చేసిన మంచి నిలబడుతుంది. ఒకానొక రోజు వారే మీ వద్దకు వచ్చి నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, క్షమించండి అని మీకు క్షమాపణ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ క్షణం గురించి ఎదురు చూడండి. అంతకు మించి మనం చేసేది ఇంకేమీ లేదు. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో క్రియాయోగం ద్వారా మనం ఏ విధంగా డెవలప్ అవుతాం, సాధన ద్వారా ఉన్నతమైన స్థాయికి ఎలా చేరుకోవాలి అనే విషయాలు వివరించడం జరుగుతుంది. తద్వారా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి తొందరగా బయటపడగలరు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.